వెల్కమ్ టు ISR 9 న్యూస్. నర్సరావుపేట పార్లమెంట్ ను నడిపించే శ్రీకృష్ణుడు అనిల్ కుమార్ యాదవ్ అని, ఆయన రథచక్రాల కింద కౌరవులంతా పడి నలిగిపోవడం ఖాయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు వివరించారు. మంగళవారం రాజపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగిన 5 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో నెల్లూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రెడ్డిగూడ నుండి ఉప్పలపాడు వరకు 9 కిలోమీటర్ల మేర 2 చోట్ల భారీ గజమాలతో 1000 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనం, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 4.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 13/11 సబ్స్టేషన్ కేంద్రానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యతలు తదితరులు ఉన్నారు. శ్రీకృష్ణుడు రథం తోలుతుంటే కౌరవులు రథచక్రాల కింద నలిగిపోవలసిందని మనం చేస్తున్నాం. నరసరావుపేటలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ యాదవ్, మీ మంత్రిగా, మీ ఎమ్మెల్యేగా మరొకసారి పోటీ చేస్తున్న వ్యక్తి, మీ అభిమాన నాయకులైనటువంటి నేను అంబటి రాంబాబు మేమిద్దరం ఎవరినో తెలుసా? విశ్వాసపాత్రులు. రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాణ్ణి, జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నవాణ్ణి, జగనన్న గంగలో దూకమంటే దూకేవాణ్ణి, విశ్వాసపాత్రుణ్ణి. పార్టీలు మార్చేవాడిని కాదు, జెండాలు మార్చేవాడిని కాదు. ఇప్పుడు కాదు, సచ్చేంత వరకు జగనన్న వెంట ఉండే విశ్వాసపాత్రుడు. అనిలన్న కూడా అంతే. 2 సార్లు జగనన్న నాయకత్వంలో గెలిచాడు. మళ్ళా నెల్లూరులో గెలిచి మంత్రి కావాలని అనుకున్నాడు. కానీ జగనన్న పిలిచి, అనిలన్న నువ్వు నరసరావుపేట వెళ్ళాలి అన్నాడు. అంతే, అన్నా నువ్వేం చెప్తే అదే అని వచ్చాడు. విశ్వాస పాత్రుడు అనిలన్న. నేను మనం చేస్తున్నా, మా మీద పోటీ చేస్తున్న వారు ఎవరు? తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారు ఇద్దరు ఎవరు? కాంగ్రెస్ లో పుట్టి, కాంగ్రెస్ లో పెరిగి, బీజేపీకి వచ్చి మళ్ళా తెలుగుదేశంలో చేరి జెండాలన్నీ మార్చి వచ్చిన వ్యక్తి విశ్వాసఘాతకుడు పోటీ చేస్తున్నాడు. మరొక విశ్వాసఘాతకుడు నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు, ఎంపీగా నిలబడ్డాడు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమన్నాడు. అన్నా నువ్వు వెళ్ళి గుంటూరులో పోటీ చేయి, ఇక్కడ యాదవులకి ఇవ్వాలనుకుంటున్నాను, ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే నేను పార్టీ మారుతానని బీసీ మీద పోటీ చేస్తాను.
చెప్పొచ్చేది ఏమిటంటే నరసరావుపేటలోను సత్యనపల్లిలోను జరుగుతున్న ఎన్నికల పోరు విశ్వాస పాత్రులకి విశ్వాస ఘాతకులకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు విశ్వాస పాత్రులైన మా పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉండి వెన్నుపోటుదారులైనటువంటి వారి పక్షాన విశ్వాస ఘాతకులైన వారి పక్షాన ఉండబోకుండా వారిని చిత్తుగా ఓడించడమే రేపు ఎన్నికల సంగ్రామంలో జరగాల్సిందని కూడా ఈ సంతోషంగా ఉంది. మీరు కాసేపు గొడవ చేయకపోతే ఇంకా సంతోషంగా ఉంది. ఎంతమంది జనం వచ్చారండి ఉప్పలపాడులో, అనిలను చూడటానికి ఎంతమంది వచ్చారండి. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మూడోసారి సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. నన్ను ఎవరో మీసం పడేయమన్నారు, ముసలాన్ని మీసం పడేస్తారు. మీరందరూ నన్ను బాగా ఎదుర్కొన్నారు. నా ఉపన్యాసాలు చాలా సార్లు విన్నారు. ఇప్పుడు అనిలను చూడాలని, అనిలన్న మాటలు వినాలని మీరు ఉత్సాహపడుతున్నారు. అందువల్ల మన పార్లమెంట్ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాస పాత్రుడు అనిలన్న మాట్లాడతాను. నేను సెలవు తీసుకుంటున్నాను. కానీ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది అవ్వ తాతలకి 5 గంటలు తలుపు తట్టంగానే నేరుగా పెన్షన్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? లేదా గంటలు తరబడి, రోజుల తరబడి స్కూల్ దగ్గర వేచి ఉండి 7 లక్షల పెన్షన్ తీసుకుని ఆ ప్రభుత్వం కావాలని మాత్రం ఆలోచన చేయండి. అమ్మఒడి ఎవరికి వస్తుందో కూడా తెలియదు మా నాయకులకి. ఆడ బటన్ నొక్కుతున్నాడు, ఈడ బ్యాంకులో పడతా ఉన్నాయి, సెల్ చేసుకుంటే డబ్బులు వస్తా ఉన్నాయి. చేత ఎవరికి వస్తుందో ఏ నాయకుడికి తెలియదు. ఆడ బటన్ నొక్కుతున్నాడు, ఈడ ఫోన్ లో చూసుకుంటే మెసేజ్ వస్తా ఉన్నాయి, బ్యాంకుకి వెళ్తే డబ్బులు తీసుకోవచ్చు. ఈ ఎన్న కావాలా లేకపోతే పంగనామం పెట్టే వాళ్ళు కావాలని మాత్రం ఆలోచన చేయండి. పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే బలిసిన వాళ్ళ పక్కన వాళ్ళు ఉన్నారు. ఆ కూటమి ఉంది. ఒక్కటి ఆలోచన చేయండి. ఊరికి ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, ఊరందరూ బాగుండాలంటే జగన్ కావాలి. మీ ఊర్లో స్కూలు ముందెలా ఉండింది, ఈ రోజు ఎలా ఉందమ్మా? ఆలోచన చేయండి. ఆ పిల్లలకి ఓట్లు ఉండవు కాబట్టి ఎవడు పట్టించుకోడు. నిజంగా ఆ బిడ్డలు కానీ ఓట్లు కానీ ఉంటే అవతల డిపాజిట్లు కూడా ఆ పసిబిడ్డలు కూడా ఓటు బట్టలు నొక్కే అవకాశం ఉంటే ఎవరికి రావు. అన్ని మంచి కార్యక్రమాలు చేసిన జగనన్నకి ఒక అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. 50 రోజుల్లో ఈ రోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా బీసీలకు కానీ అందరికీ కూడా, ఈ రోజు మనం జగనన్నకి సాయం చేయలేదనుకో, వీళ్ళకి సంక్షేమం ఇచ్చినా ఓట్లేదురా, అమ్మ ఒడి ఇచ్చినా ఓట్లేరు, చేతి ఇచ్చినా ఓట్లేరు, ఆసరా మాఫీ చేసినా ఓట్లేరు, పెన్షన్ ఇచ్చినా నేరుగా ఇంటికి ఇచ్చినా ఓట్లేరు. కాబట్టి అన్ని కూడా మనం పంగనామం పెట్టించని తొందరగా పరిగెత్తుకొని వస్తారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆలోచన చేయండి అని మాత్రం చెప్తా ఉన్నా. రేపు బీసీలకు ఎవరైనా సీట్లు ఇవ్వాలంటే ఏదైనా పొరపాటు జరిగితే
బీసీలు ఇస్తే ఓడిపోతారు నాకు, కాబట్టి సీట్లు అవసరం ఎందుకు అని అంటారు. కానీ ఒక బీసీని మనం గెలిపించుకోకపోతే ఇంకో 4 సీట్లు మనకి వస్తాయి. కాబట్టి ఆలోచన చేయండి. చరిత్ర ఈ పల్నాడు నరసరావుపేట పార్లమెంట్ లో ప్రతి బీసీ సోదరులు అడుగుతా ఉన్నా, ప్రతి ఎస్సీ సోదరులు అడుగుతా ఉన్నా, ఎస్టీ సోదరులు అడుగుతున్నా, మైనార్టీ సోదరులు అడుగుతా ఉన్నా. పల్నాడులో చరిత్ర రాసేదానికి మీ చేతుల్లో ఉంది. కాళ్ళ మీద బటన్ మీద నొక్కి సాయం చేయమని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నెల్లూరు నుంచి గతంలో వచ్చిన జనార్దన్ రెడ్డి గారిని రాజమోహన్ రెడ్డి గెలిపించినారు. అదే సెంటిమెంట్ ఈసారి కూడా పండించి అంతకంత మెజార్టీ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. రాజకీయాలలో 28 సంవత్సరాలకు అడుగు పెట్టారు. 28 సంవత్సరాలకు అడుగు పెట్టిన రోజున అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, తండ్రి కూడా లేడు. ఏకైక ఒక్కటే నాలో ఉన్నది ఒకే ఒకటి, మొండితనం, మూర్ఖత్వం. ఎంత కష్టమైనా పడతా నేరుగా వెళ్తానే తప్ప వెనక్కి వెళ్ళడం. అదే మొండితనం జగనన్న చెయ్యి పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా అనిల్ కుమార్ యాదవ్ అంటే పలాను ఓడు అని ఆ స్థాయికి ఎదిగిన అట్లాంటి ప్రాంతం, అలాగే నన్ను పెంచి పోషించిన ప్రాంతాన్ని వదిలి పల్నాడు ప్రజలు నమ్మి నన్ను దీవిస్తారని మళ్ళీ నా రాజకీయాన్ని 20 మెట్లెక్కున్న నా జిల్లాలో ఉన్న రాజకీయాన్ని పక్కన పెట్టి మళ్ళీ తొలి అడిగా మీ దగ్గరికి వచ్చిన మీ మీద ఉన్న నమ్మకంతో, జగనన్న మీద ఉన్న నమ్మకంతో, మా 7 శాసనసభ్యులు బలమైన అభ్యర్థుల మీద ఉన్న నమ్మకంతో, ఈ ప్రాంత ప్రజల మీద నమ్మకంతో వచ్చానన్న. సాయం చేయండి, ఆశీర్వదించండి, దీవించండి. ఒకటి మాత్రం చెప్తా, ఇక్కడ ఎంతమంది పార్లమెంట్ అయ్యారో నాకు లెక్క తెలియదు. కానీ మీరు ఏ ఊరికైనా వెళ్ళండి, ఇక్కడ నుంచి మీరు చెప్పొచ్చు గర్వంగా మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు. అంత ఇదిగానే ఉంటా, కష్టం వస్తే నిలబడతా, ఎంత దూరమైనా వెళ్తా, ఎవడినైనా ఎదుర్కొంటా, భయం లేదు. నా జీవితంలో నాకు కాబట్టి ఇంత దూరం వచ్చా. కాబట్టి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మూర్ఖంగా గట్టిగా మాట్లాడతానని అంటానే కానీ అవసరమైతే సాయం చేస్తున్నా, లేకపోతే గమ్ముకుంటా. కాబట్టి ఈరోజు ఇంత లేట్ అయినా, ఇంత మంది ఇక్కడ వేచి ఉండి, కొత్త వాళ్ళైనా, ఈ ప్రాంతానికి కొత్త వాళ్ళైనా, నేను ఆగ్రహంగా అక్కడికి నచ్చుకుని 55 రోజులు ఒక్కటే అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకే మాట అడుగుతానే ఉన్నా. ఒక కుటుంబంలో మనకి అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, కొట్టుకుంటాం, చెట్టుకుంటాం, అనేక విభేదాలు ఉంటాయి. కానీ పక్కనోడు ఎవడైనా మన కుటుంబంలోకి వస్తే అందరం ఒకటవుతామా లేదా? వైఎస్ఆర్ కుటుంబంలో వరపచ్చులు ఉండొచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు.